హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని 15వ భాగం. అలా వసుధారతో పెళ్లి జరిగాక ప్రశాంతంగా నిద్రపోయాడు రిషి. వసుధారని వర్షిత్ని చెరో పక్క పడుకోబెట్టుకొని మరి ఇక్కడ అజయ్ గారు వసుమతిని డైరెక్ట్గా ఆయన మ్యాన్షన్కి దగ్గరికి తీసుకువెళ్లారు. సాయంత్రానికల్లా ఆ మ్యాన్షన్ చూడగానే వసుమతి కళ్ళు బ్రైట్ అయ్యి, వచ్చేశాను రిషి, నీకోసం ఎక్కడి వరకైనా వస్తాను. నువ్వు నాకు మాత్రమే సొంతం అనుకుంటూ ఉండగా, దిగు అని గంభీరంగా పలికారు అజయ్ గారు. వసుమతి భయంగా మొహం పెట్టి కిందకి దిగి, అంకుల్ ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. మీరు ఇలా చేయటం భావ్యం కాదు అంకుల్. ప్లీజ్ అంకుల్, రిషిని బాధ పెట్టకండి. పాపం అంకుల్ రిషి అని అంది. ఆ రిషి పాపమయ్యేది నువ్వు వాడిని కలిస్తేనే. అసలు ఏముందే నీలో? నిన్ను వాడు ఎలా ప్రేమించాడో కూడా ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. వెనక చూస్తే చిల్లి గవ్వలేదు. మా ఆస్తిని చూసి నీ అందాన్ని ఎరవేసి మా వాడిని మాయలో పడేసుకోవాలని చూసావని మాకు తెలియదు అనుకోకు. ఇప్పుడు మంచిగా నటిస్తే నిన్ను మా వాడికి ఒప్పుకుంటానని కలలో కూడా అనుకోకు. బికాస్ మా కోడలు మేఘన, గుర్తుంచుకో. ఇక ఈ ఇంటికి తగిన కోడలు నువ్వు మాత్రం ఎప్పటికీ కాలేవు అని వార్నింగ్ టోన్లో చెప్పి సెక్యూరిటీతో, దీన్ని తీసుకువెళ్ళి అవుట్ హౌస్లో పడేయండి. సమయానికి ఫుడ్ పెడుతూ బయటికి రాకుండా చూసుకోండి. దీనికోసం రిషి తప్పకుండా వస్తాడు. వచ్చేలా నేను చేస్తాను అని సీరియస్గా చెప్పి లోపలికి నడిస్తే వసుమతి కన్నింగా నవ్వుకుంటూ మనసులో, ఎవడికి కావాలి ఈ ఆస్తి? నాకు రిషి మాత్రమే కావాలి. మీ వల్ల రిషి నాకు దూరం అయ్యాడు. ఇప్పుడు ఆ వసుధర వల్ల అవుతున్నాడు. కానీ నేనెప్పటికీ రిషిని వదులుకోవటానికి సిద్ధంగా లేను. నాకు తను నాకు మాత్రమే సొంతం. మీరు మీ గేమ్ ఆడండి, నేను నా గేమ్ ఆడుతాను అని అనుకుని సెక్యూరిటీతో పాటు అవుట్ హౌస్లోకి వెళ్ళిపోయింది. అది వాళ్ళ ఇంటికంటే చాలా బెటర్ అనిపించటంతో, బాబోయ్, ఈ డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లో అన్నీ ఇంతే రిచ్గా ఉంటాయేమో, నార్మల్గా ఎవరూ ఉండరేమో అని అనుకుంటూ తన బ్యాగ్ పక్కన పడేసి అలసటగా సోఫాలో వాలిపోయి, త్వరగా రా రిషి, నీకోసం నేను ఇక్కడ ఎదురు చూస్తున్నాను. ఆ వసుధార నీకొద్దు. తను నీకు సెట్ అయ్యే అమ్మాయి కాదు. నువ్వు నేను మాత్రమే ఈ జీవితానికి కలిసి బ్రతికేది. మన మధ్యలో ఎవరూ రాలేరు, నేను రానివ్వను అని అనుకుంటూ ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉండిపోయింది. అజయ్ గారు వసుమతి అవుట్ హౌస్లోకి వెళ్ళిపోగానే టీవీగా నడుస్తూ ఇంట్లోకి అడుగుపెట్టారు. ఆయన కోసమే ఎదురు చూస్తున్న అందరూ పని వాళ్ళందరినీ ముందుగానే వెళ్ళిపోమని చెప్పటంతో గాయత్రీదేవి గారు, అజయ్ ఇలారా అని పిలిచారు గంభీరంగా. అజయ్ గారు ఆవిడ మాటని జవదాటకుండా చేతులు కట్టుకొని వెళ్ళి మరి ఆవిడ ముందు నిలబడగానే, ఎక్కడ ఉన్నారో తెలిసిందా అని గంభీరంగా పలికారు. నన్ను క్షమించు అమ్మా, రిషి ఎక్కడ ఉన్నాడో ఇంకా తెలియదు, కానీ తప్పకుండా తెలుసుకుంటాను. రిషి ప్రేమించిన అమ్మాయిని ఇక్కడికే తీసుకువచ్చాను. దానికోసమైనా సరే రిషి ఇక్కడికి వస్తాడు. ఎంతైనా దాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు కదా. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటే, ఎందుకు రిషి దానిని తీసుకువెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాడని. ఇదేమో నా కోసమే రిషి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు అని అంటుంది. అంటే ఇద్దరూ కలిసి మళ్ళీ ఎక్కడికో వెళ్ళటానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకే దీనిని ముందుగానే తీసుకువచ్చి బంధించేశాను. ఇక రిషి ఎక్కడ ఉన్నాడో కనుక్కోవటం మాత్రమే మిగిలింది. తప్పకుండా కనుక్కొని తీరుతాను. ఈ సిటీలోనే రిషి ఉన్నాడు కాబట్టి తనని కనిపెట్టడం మనకి పెద్ద విషయం కాదు అని అన్నారు కాన్ఫిడెంట్గా. ఏంటి ఆ వగలాడి మళ్ళీ వచ్చిందా అంటూ మేఘన అమ్మగారు సుశీల గారు ఎగురుతుంటే అజయ్ గారు ఆవిడని ఆపుతూ, ఇప్పుడు ఆ అమ్మాయిని ఏమీ చేయకండి. పొరపాటున ఆ అమ్మాయిని ఏమైనా చేశారంటే రిషి పూర్తిగా మనకి ఎగైనెస్ట్గా మారిపోయి మరోసారి మనకి దూరంగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ అమ్మాయి మాత్రమే మనకి రిషిని చేరుకునే మార్గం, మర్చిపోకండి అని గంభీరంగా చెప్పి
మీరేమంటారు అమ్మా అని వినయంగా అడిగారు. గాయత్రీదేవి గారు ఆలోచిస్తూ, నువ్వన్నది నిజమే అజయ్. వారికి కోపం ఎక్కువ. మీ నాన్నగారిలా ఇప్పుడు కానీ ఆయనకి వ్యతిరేకంగా ఏమైనా చేశామంటే ఇక ఆయన జీవితంలో మన మొహాలు చూడరు. ముందు త్వరగా ఆయన ఎక్కడ ఉన్నారో వెతికించే పని మొదలుపెట్టు అని తన కుటుంబానికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ, ఆ అమ్మాయి జోలికి ఎవ్వరూ వెళ్ళకండి. వెళ్ళారని తెలిసిందో ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు అని చెప్పి ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోతే అజయ్ గారు తన ఫ్యామిలీ మెంబర్స్తో, విన్నారు కదా, గుర్తుంచుకోండి అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ కొందరు కోపంతో ఉంటే కొందరు సంతోషంతో ఉన్నారు. జై అంజలితో సంతోషంగా, ఈ పాటికి రిషి వసుధారతో మాట్లాడి ఉంటాడు కదా అంజు, తను రిషిని ఒప్పుకొని ఉంటుంది కదా అని అడిగాడు. అంజలి చిరునవ్వుతో, ఖచ్చితంగా ఒప్పుకొని ఉండదు జై, బికాస్ తను పడ్డ బాధ అలాంటిది. అన్నయ్య చెప్పాడు తను ఎంత కోపంతో ఉందో. సో నువ్వు ఇంత త్వరగా అన్నయ్యని వదినని యాక్సెప్ట్ చేస్తుందన్న ఆశ వదిలేసుకో. కానీ అన్నయ్య కూడా వదిలిపెట్టే రకం కాదులే, త్వరగానే వదినని కన్విన్స్ చేసేస్తాడు అని అంది. నువ్వన్నది నిజమే, చూద్దాం. కాకపోతే ఒకసారి మనం కూడా వెళ్ళి మాట్లాడి వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అంజు. రిషి ఒక్కడే వెళ్తే వసుధార కోపంలో ఏమైనా అంటే వాడికి కోపం వచ్చి మళ్ళీ ఏదో ఒకటి అంటాడు. నీకు తెలుసు కదా వాడి కోపం గురించి అని అన్నాడు జై. అన్నయ్య చెప్పాడు కదా తను చెప్పేంత వరకు మనల్ని రావద్దు అని. పైగా ఇప్పుడు అన్నయ్య మన దగ్గరికి వచ్చి ఉంటాడని మ్యాక్సిమం అన్నయ్య ఫ్యామిలీకి తెలిసిపోయే ఉంటుంది. బికాజ్ అన్నయ్యకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్వి నువ్వు ఒక్కడివే కాబట్టి. అన్నయ్య గురించి వాళ్ళకి తెలియకుండా ఉండాలి అంటే మనం అన్నయ్య చెప్పేంత వరకు తన దగ్గరికి వెళ్ళకూడదు. పొరపాటున కూడా అన్నయ్యని రిస్క్లో పడేయకు జై అని సీరియస్గా అంది అంజలి. జై మూతి ముడిచి, అదంతా మాకు తెలుసులే, అన్నా చెల్లెలు తెగ చెప్పొచ్చారు అంటూ కొనుక్కుంటూ ఉంటే అంజలి నవ్వుకుంటూ, సరే ఉండు, లంచ్ ప్రిపేర్ చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతే జై వెనకే వెళ్ళి అంజలిని వెనక నుంచి హత్తుకొని, బయటికి వెళ్దామా అంజు అని అంజలి మెడ మీద ముద్దులు పెడుతూ అడిగాడు. ఏంటో అయ్యగారికి ఈరోజు నా మీద మనసు మళ్ళింది అని అంజలి నా ముసిముసిగా నవ్వుతూ అడిగింది. ఈరోజు కాదే, ఏ రోజు అబ్బాయి గారి మనసు ఈ అమ్మాయి గారి మీదే స్టిక్ అయిపోయింది కాబట్టి ఎక్కువగా ఆలోచించకు. అండ్ ఈరోజు లీవ్ పెట్టాను, అందుకే ఖాళీగా ఉన్నాను. దొరికినప్పుడు ఎంజాయ్ చెయ్యాలి అంజు అంటూ తన బుగ్గ మీద ముద్దు పెట్టి, పదవే అని స్వీట్గా అడిగాడు. హుహుహు ఉండు, అయితే రెడీ అవుతాను అంటూ అంజలి రెడీ అవ్వటానికి వెళ్ళిపోయింది రూమ్లోకి. అంజలి రెడీ అయి బయటికి రాగానే జై హుషారుగా తనని తీసుకొని బయటికి వెళ్ళాడు. అలా నైట్ వరకు ఎంజాయ్ చేసి ఇంటికి రాగానే ఆ ఇంటి దగ్గరే నిలబడి ఉన్నారు అజయ్ గారి బాడీగార్డ్. అతన్ని చూసి జై ఒక నిట్టూర్పు విడిచి, వచ్చేశారు అని అంజలి వైపు చూస్తూ అనగానే అంజలి ముసిముసిగా నవ్వుకుంటూ, తప్పదు అని అంది. జై తన ఫ్లాట్ దగ్గరికి వెళ్ళగానే బాడీగార్డ్ జైతో, మిమ్మల్ని అజయ్ సార్ తీసుకురమ్మన్నారు వెంటనే అని అన్నాడు. ఎవరో రమ్మంటే మేమెందుకు వస్తాం, అసలు మేమెందుకు రావాలి, మేము రాము, నువ్వు వెళ్ళిపోవచ్చు. మీ సార్కి చెప్పు మరోసారి నన్ను కలవటానికి ట్రై చేయొద్దని అని సీరియస్గా అన్నాడు. బాడీగార్డ్ గంభీరంగా, మీరు రాకపోతే మిమ్మల్ని ఎత్తుకొచ్చేయమన్నారు అని అనగానే జై తన బ్యాక్ సైడ్ ఉన్న గన్ తీసి, ఇప్పుడు ఎత్తుకుపోరా చూస్తాను, టచ్ చేసిన ఒక్కొక్కడిని పుచ్చె లేచిపోయిద్ది అని సీరియస్గా అంటూ ఆ బాడీగార్డ్ని పక్కకి తోసి, మీ సార్తో ఏం చెప్పుకుంటావో చెప్పుకో, కానీ నేను మాత్రం అక్కడికి రాను. నాతో ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే నా దగ్గరికి రమ్మని చెప్పు. నేనేమి వాళ్ళ కింద పనిచేసేవాడిని కాదు, రమ్మనగాని తోక ఒప్పుకుంటూ వచ్చేయటానికి. మైండ్ ఇట్. ఇవే మాటలు పోయి యాజ్ ఇట్ ఈజ్ మీ సార్తో చెప్పి అని డోర్ ఓపెన్ చేసి అంజలిని తీసుకొని లోపలికి వెళ్ళాక డోర్ క్లోజ్ చేయగానే
అంజలి కంగారుగా, ఏం చేశావు జై? వాళ్ళ గురించి తెలిసి కూడా ఇలా పంతంగా ఉంటున్నావు ఎందుకు అని అడిగింది. ఎందుకంటే అక్కడికి వెళ్తే వాళ్ళందరినీ చూడాల్సి వస్తుంది. వాళ్ళని చూడగానే రిషి పడిన బాధ నాకు మళ్ళీ కళ్ళ ముందు కనిపిస్తుంది. నీకు తెలుసు, రిషి నా ఒక్కగానొక్క ఫ్రెండ్. వాడి వల్లే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానని, వాడి వల్లే మన ఇద్దరం ఇలా కలిసి సంతోషంగా ఉన్నామని. వాడి బాధ గుర్తొచ్చిన ప్రతిసారి ఆ ఫ్యామిలీని చంపేయాలనిపిస్తుంది అంజు. కానీ రిషి కోసమే ఆగుతున్నాను. అటువంటి వాళ్ళు నాకు ఆర్డర్ వేస్తుంటే సైలెంట్గా ఉంటానా ఏంటి? మనల్ని వాళ్ళేమీ పీకలేరు. పొరపాటున మనల్ని ఏమైనా చెయ్యాలనుకున్నా రిషి గురించి వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా రాదు. కాబట్టి నువ్వు భయపడకు. రేపు ఫ్యామిలీ అందరూ వచ్చి మన ఇంటి ముందు వాళ్తారు, చూస్తూ ఉండు అని చెప్పి అంజలిని తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ బాడీగార్డ్ అజయ్ గారి దగ్గరికి వెళ్ళి యాజ్ ఇట్ ఈస్ జై చెప్పింది చెప్పగానే ఫ్యామిలీ మొత్తం పళ్ళు నూరుకుంటూ, వాడికి బాగా పొగరెక్కువైంది, దించుదాం త్వరలోనే అని అనుకున్నారు. సాయంత్రానికి నిద్ర లేచిన వసుధర కళ్ళు తెరిచి అలవాటుగా పక్కన ఉన్న వర్షిత్ కోసం చూసింది. కానీ తన ఎదురుగా అందమైన రిషి పింక్ కలర్ పెదవులు విరిసి వెరియక చిన్న చిరునవ్వుతో కనిపించగానే ఉలిక్కిపడి మొహం దూరం జరిపి, ఎక్కడ ఉన్నాను నేను అనుకుంటూ చూసుకొని రిషి కౌగిలిలో ఒదిగిపోయి ఉందని అర్థం కాగానే కళ్ళు పెద్దవి చేసి రిషి కౌగిలి నుంచి విడిపించుకోవటానికి గింజుకుంటూ ఉంది. తన కదలికలకి మెలకువ వచ్చిన రిషి వసుధరని ఇంకా తన దగ్గరికి లాక్కొని, ఏంటే తెగగించుకుంటున్నావు? నా నుంచి తప్పించుకుందామనేనా? ఆ ఛాన్స్ నీకు ఇవ్వను, కానీ నోరు మూసుకొని పడుకో అంటూ వసుధర నడుం చుట్టూ చేయి వేయగానే వసుధర కోపంగా రిషి చేతి మీద కొట్టి, చాలు చేసిన యాక్టింగ్, వదులునన్ను ముందు అని గట్టిగా అరవాలనుకుంది. కానీ పక్కనే వర్షిత్ హ్యాపీగా తండ్రి కౌగిల్లో పడుకొని ఉండటంతో చిన్నగా బేస్ వాయిస్లోనే చెప్పి రిషి తన పట్టు బిగిస్తూ ఉంటే కోపం వచ్చి రిషి చేతి మీద గిచ్చగానే రిషి హిస్ అంటూ కళ్ళు తెరిచి చేతిని లూజ్ చేయటం ఆలస్యం. వసుధర రిషి మీద నుంచి లేచి, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నేను మీ శరీరం మొత్తం గిచ్చేస్తాను అని చెప్పి వడివడిగా వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. వసుధర వెళ్ళిపోయాక రిషి చిన్న చిరునవ్వుతో తోలువుడు వచ్చిన చేతి వైపు చూసుకుంటూ, దీనికి నా మీద చాలానే కోపం ఉందే, దీని కోపం ఎప్పటికి తగ్గుతుందో ఏంటో అని అనుకుని పక్కనే పడుకొని ఉన్న వర్షిత్ తల మీద ముద్దు పెట్టుకుని కన్నా అనుకుంటూ మురిపెంగా చూసుకుంటూ ఉన్నాడు. ఇంతలో వసుధర ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చి టవల్తో తుడుచుకుంటూ, ఇక తమరు దయచేయండి, తమరు వెళ్తారా అని అడిగింది. తప్పకుండా వెళ్తాను అని రిషి పైకి లేచి తన బ్యాగ్ దగ్గరికి వెళ్ళగానే వసుధర సంతోషంగా మనసులో, చెప్పగానే వింటున్నాడే, పర్వాలేదు, ఈ విషయంలో నేను అనుకున్నంత చెడ్డవాడేమీ కాదు అని గుండెల మీద వాళ్ళని తాలిబొట్టుని ఒకసారి చూసి మనసు మెలితిప్పినట్టు అనిపించిన ఆ ఫీలింగ్ పక్కకి తోసేసి రిషి బ్యాగ్ తీసుకోకుండా లోపల గెలకటం చూసి అనుమానంగా, బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళు అని అంది. నేనెందుకు బ్యాగ్ తీసుకొని వెళ్తాను వసు, ఈ రూమ్ నాది కూడా, మర్చిపోయినట్టున్నావు. ఈరోజే మనకు పెళ్ళయింది, ఫస్ట్ నైట్ కూడా ఉండొచ్చు, ఎవరికి తెలుసు. సారీ, ఫస్ట్ నైట్ కాదు, సెకండ్ నైట్. మన ఫస్ట్ నైట్లో ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తం అయిపోయింది. కానీ ఈసారి మాత్రం చక్కగా జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తానులే అని కొంటెగా కన్ను కొట్టి టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోతే వసుధర జుట్టు పీక్కుంటూ రిషి అంటూ గట్టిగా అరిచింది. తన అరుపుకి వర్షిత్ ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఏడుస్తూ ఉంటే, అయ్యో కన్నా అంటూ వసుధర కంగారుగా వర్షిత్ని చేరి తనని జోకొడుతూ, ఇక్కడే ఉన్నాను కన్నా, బొజ్జు అంటూ పెదవుల మీదకి వచ్చిన చిరునవ్వుతో జోకొడుతూ ఉంటే వర్షిత్ నిద్ర కళ్ళతోనే డాడీ అంటూ పెదవి విరిచి ఏడుపు మొహం పెట్టాడు. ఇక్కడే ఉన్నా కన్నా
అంటూ రిషి తన ఫేస్ తుడుచుకుంటూ టవల్ పక్కన పడేసి వచ్చి వసుధార పక్కనే కూర్చొని, నేనెక్కడికి వెళ్ళటం లేదులే కన్నా బొజ్జు అంటూ వసుధార చేతి మీద చేతిని వేసి అల్లరిగా వసుధార కళ్ళల్లోకి చూస్తూనే తనతో పాటు జోకొడుతుంటే వసుధార పళ్ళు నూరుకుంటూ కన్నని అడ్డం పెట్టుకుని, నాతో అడ్డమైన పనులు చేయించాలని ట్రై చేస్తున్నావా అని చిన్నగా అడిగింది. అడ్డమైన పనులంటే ఏంటి వసు? మేబీ నాకు స్నానం చేయించటం, అన్నం తినిపించటం, నైట్ టైం చక్కగా వచ్చి నా కౌగిలిలో వాలిపోవటం, ఇంకా నేను స్నానం చేసి వచ్చాక నా డ్రెస్ తీసి పెట్టడం, చక్కగా నన్ను రెడీ చేయటం, నా కోసం స్వయంగా నువ్వే వండి పెట్టడం, నన్ను చిరునవ్వుతో ఆఫీస్కి పంపించటం, చివరిగా నన్ను ఒక చిన్న పిల్లాడిలా చూసుకోవటం. ఇవన్నీనా? ఇవన్నీ అయితే తప్పకుండా చేయించుకుంటాను. బట్ ఇప్పుడు కాదులే, టెన్షన్ పడకు అని వర్షిత్ నిద్రపోయాక రిషి కామ్గా బయటికి వెళ్తూ ఉంటే వసుధార వర్షిత్ నుదుటి మీద ముద్దు పెట్టి తను కూడా బయటికి వచ్చింది. అప్పటికే రిషి తను ఆల్రెడీ మధ్యాహ్నం టైంలో లాయర్కి ఫోన్ చేసి అడ్రస్ షేర్ చేసి తను చెప్పిన పని కంప్లీట్ చేసి రమ్మని చెప్పడంతో లాయర్ రిషి చెప్పిన పని చేసి అతను చెప్పినట్టే వసుధార ఇంటికి వచ్చి డోర్ బెల్ కొడితే పని మనిషి లాయర్ని చూసి లోపలికి పిలిచింది. లోపలికి వచ్చిన లాయర్ రిషి కావాలని అడిగితే, పిలుస్తాను బాబు, మీరు కూర్చోండి అని రిషి కోసం వచ్చేంతలో రిషినే బయటికి రావటంతో, చిన్నబాబు గారు మీకోసం ఎవరో వచ్చారు అంటూ పని మనిషి కిచెన్లోకి వెళ్ళిపోతే, లాయర్ వచ్చాడనుకుంటా అనుకుంటూ రిషి టీవీగా నడుస్తూ లాయర్ ఎదురుగా ఉన్న సింగిల్ సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని, నేను చెప్పిన పని కంప్లీట్ అయిందా అని గంభీరంగా అడిగాడు. మీరు చెప్పాక చేయకుండా ఉంటానా సార్? మొత్తం కంప్లీట్ అయ్యింది. మీరు సైన్స్ చేసేస్తే పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది అని తీసుకువచ్చిన డాక్యుమెంట్స్ రిషి చేతిలో పెట్టగానే రిషి అంటూ సైన్ చేసి తన వెనకే వచ్చిన వసుధార చేతిలో ఆ డాక్యుమెంట్స్ పెట్టి గంభీరంగా, సైన్ చేయి వసు, త్వరగా, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, బయటికి వెళ్ళాలి అని అన్నాడు. వసుధార అనుమానంగా రిషి వైపు చూస్తూ, ఏం డాక్యుమెంట్స్ ఇవి అని అడిగింది. లాయర్ చెప్పేలోపు రిషి అడ్డుకొని, మన వర్షిత్ గాడి కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాను, దానికోసమే ఇదంతా, ముందు నువ్వు సైన్ చేయి, తర్వాత ఏదైనా మాట్లాడుకుందాం అని సీరియస్గా అనటంతో వసుధార పళ్ళు నూరుకుంటూ ఏదో అనేలోపు ధర్మేంద్ర గారు వచ్చి, అల్లుడు గారు చెప్పినట్టు చేయి వసు, అల్లుడి గారికి వర్షిత్ మీద నీకున్నంత హక్కుంది కదా, ఆ హక్కుతోనే తండ్రి ప్రేమని చూయించుకోనివ్వచ్చు కదా అని సీరియస్ అవ్వటంతో వసుధార సీరియస్గా సీన్ చేయలేక, రిషి నీతో పర్సనల్గా మాట్లాడాలి అని అంది. సైన్ చేశాక తప్పకుండా పర్సనల్గా మాట్లాడతాను, ముందైతే సైన్ చేయి వసు, నాకు లేట్ అవుతుంది అని వాచ్ చూసుకుంటూ ఉంటే వసుధార పళ్ళు నూరుకుంటూ, కానీ ఇవి ఎందుకో తెలియకుండా నేను ఎలా సైన్ చేస్తాను, మీరే మరీ హడావిడి చేస్తున్నారు, కనీసం డాక్యుమెంట్స్ అయినా చదవనివ్వండి అని అంది. వసుధార మాటలకి రిషి ఎర్రబడిన మొహంతో, చెప్పింది చేయటం ఒక్కసారి కూడా నీకు రాదా వసుధార? ఎందుకు ఇరిటేట్ తెప్పిస్తున్నావు? చెప్పిన పని చెయ్యి అని తన చేతిని గట్టిగా పట్టుకొని తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ టీపాయ్ మీద పెట్టి, సైన్ చేయి అని గంభీరంగా అరవటంతో వసుధారలో భయం చేరి భయంగా రిషి వైపు చూస్తూనే, కానీ అని అంటుంటే ధర్మేంద్ర గారు కూడా రిషి కోపానికి భయపడుతూ, సైన్ చేయి వసు, తర్వాత మాట్లాడుకుందాం అనటంతో వసుధారికి చిరాకుగా అనిపించినా తప్పక సైన్ చేసేసి ఆ డాక్యుమెంట్స్ రిషి చేతిలో పెట్టి, హ్యాపీనా? కనీసం నాకు నచ్చినట్టు కూడా నన్ను ఉండనివ్వటం లేదు అని అరుస్తూ ఉంటే రిషి వసుధార నడుం చుట్టూ చేయి వేసి తన సోఫా హ్యాండిల్ మీద కూర్చోబెట్టి, త్వరగా నేను చెప్పిన వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వాలి లాయర్ గారు, లేదంటే తెలుసు కదా అని వార్నింగ్ ఇచ్చి ఆయన వెళ్ళిపోగానే వసుధార కోపంగా తన నడుం మీద ఉన్న రిషి చేతిని పట్టుకొని గట్టిగా కొరికి,
ఇంకొకసారి నన్ను టచ్ చేశావంటే చంపేస్తాను. ఎందుకు నా చేత వాటి మీద సైన్ చేయించావు? కనీసం వాటి గురించి తెలుసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఒకవేళ నా కొడుకుని నా నుంచి దూరం చెయ్యాలని చూస్తున్నావా? అలాంటిదేమైనా ఉంటే మర్చిపో రిషి. పొరపాటును కూడా వర్షిత్ని నేను వదలను. ఒకవేళ వాడిని వదిలే పరిస్థితి వస్తే వాడిని వదిలేయటానికంటే ముందు నా ప్రాణాన్ని వదిలేస్తాను అని అనటం ఆలస్యం. రిషి చేయి విసురుగా లేచి వసుధార చంపని తాకి వసుధారని ధర్మేంద్ర గారి మీద పడేలా చేసింది. తర్వాత రోజు ఉదయం 8 గంటల సమయంలో గాయత్రీదేవి గారితో సహా అందరూ జై ఇంట్లో సమావేశమయ్యారు. అప్పటికే జై మొహంలో కోపం, ఆవేశం, అసహనం తాళవిస్తూ ఉంటే అంజలి జై చేతిని పట్టుకొని తనని ఆపుతూ ఉంది. ఇంతలో గాయత్రీదేవి గారి గొంతు టంగుమని మోగుతూ, వారు ఎక్కడ ఉన్నారు జై అని అడిగారు. జై రెక్లెస్గా ఆవిడ వైపు చూస్తూ, ఏమో ఎవరికి తెలుసు, నాకైతే అసలు తెలియదు. దీనికోసమే మీరు వచ్చుంటే మీకు కావలసిన సమాధానం దొరికింది కదా, ఇక బయటికి వెళ్ళిపోవచ్చు అని మెయిన్ డోర్ వైపు చేయి చూపించగానే అజయ్ గారు, వినోద్ గారు, పానీ గారు కోపంగా, రేయ్ నువ్వెంత నీ బ్రతికెంత, మాకు ఎదురు తిరగాలని చూస్తున్నావా? అలా చేస్తే నీ ప్రాణాలు నిలబడతాయా? మర్యాదగా రిషి ఎక్కడ ఉన్నాడో చెప్తావా, లేదంటే మా చేతుల్లో చస్తావా అని అరిచారు. వాళ్ళ మాటలకి జై వెటకారంగా నవ్వుతూ, ఏది ఒక్కసారి నన్ను చంపటానికి ట్రై చేయండి, నెక్స్ట్ మినిట్ మీ జీవితాలు ఎలా ఉంటాయో కూడా మీరు ఊహించలేరు. మీరు ఎంత డబ్బున్న వాళ్ళైనా, పలుకుబడి ఉన్న వాళ్ళైనా సరే చట్టం ముందు అందరూ సమానమే అన్న విషయం మర్చిపోతున్నారు. అండ్ మోర్ ఓవర్ మీ అందరికంటే స్ట్రాంగ్ పర్సన్ నా వెనక ఉన్నాడు. అతనెవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ మీకేమీ కాని నా రిషి అని గర్వంగా చెప్పి, మీకు నా నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందదు కాదని మొండికేసి మమ్మల్ని ఏదైనా చెయ్యాలని ట్రై చేస్తే తర్వాత పర్యవసానాలు మీరు కూడా ఊహించలేరు. బికాజ్ ఐఎమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని సీరియస్గా చెప్పాడు. అంజలి మాత్రం భయంగా వాళ్ళందరినీ చూస్తూ జై చేతిని గట్టిగా పట్టుకొని ఉంది. అజయ్ గారు ఆవేశంగా ఏదో అనేలోపు గాయత్రీదేవి గారు గంభీరంగా, ఇక పద అజయ్, ఇక్కడ మనకి కావలసిన సమాధానం దొరకదు అని జై వైపు చూస్తూ, నువ్వు మాతో ఎలానో ఆయన గురించి నిజం చెప్పవు కాబట్టి నీకే చెప్తున్నాము. ఆయన ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు మా చేతుల్లో ఉంది. ఆ అమ్మాయి కావాలంటే డైరెక్ట్గా వారిని మా దగ్గరికి వచ్చి మాట్లాడమని చెప్పు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతే ఆవిడ ఆలోచన అర్థం చేసుకుని మిగిలిన వాళ్ళందరూ కన్నింగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.